సహాయం చేయండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని నామాన్ని హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా భారము మాకు రక్షణకుడై ఉన్నాడు, దేవుడు మా భారం భరిస్తున్నాడు అని చెప్తున్నాడు. మనుషులకి కుటుంబం దగ్గర నుంచి, వ్యక్తిగత జీవితం దగ్గర నుంచి కొన్ని భారాలు ఉంటాయి. ఏముంటాయండి? బాధ్యతలు అనొచ్చు కూడా. కుటుంబ భారం, బాధ్యతలు కూడా కొన్ని ఉంటుంటాయి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు వారు కూడా ఈ మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 11:28 ఇలా రాశారు ప్రభువా. మత్తయి రాశారు, ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. 29వ వచనములో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ భారం మీరు భరించుకుంటే మీకు విశ్రాంతి ఉండదు. మీకేముండదండి? మీ భారం నువ్వే భరించుకుంటే నీకు విశ్రాంతి ఉండదు, నీ ప్రాణానికి నెమ్మది ఉండదు. ఏదే రూపాయి మిగలదు, గడికి తీరదు, గంట మిగలేసేపు స్థాపించి చెప్తారు. చూస్తున్నారా? చూస్తున్నా నాకు అసలు అదేదో అటువైపు పెట్టి ఆడుకోవటం, పిల్లల వైపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటమ్మా 30వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11:30. యాలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏంటి భారం? ఏంటి నీకున్న భారం? కొన్ని భారాలు బైబిల్లో కనబడుతున్నాయి. ఒక 4-5 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 4-5 మాటలు. పాత నిబంధనలో ముందు మనం చదువుకున్నటువంటి గ్రంథకర్త అన్నారు, మా అనుదిన భారం మా అనుదిన భారం ఆయన భరిస్తారు. చదవండి ఆ మాట. ఇందాక వెళ్ళారు కదా కీర్తన. ప్రభువు స్తుతినందునుగాక. అమ్మా ఎప్పుడటమ్మా? అనుదినము మా భారము ఆయన భరిస్తున్నారు. మాకు రక్షణకర్తగా ఆయన ఉన్నారు. మనమేమో తెగ భారం భరించేస్తుంటాం. ఎందుకు? మనకనుగా పిల్లలకైనా బలహీనతలు లేకపోతే చిన్న చిటుకవి తగులుతూ ఉంటాయంటే ఆడు దుష్టుడు నేనున్నాను జాగ్రత్త అని హెచ్చరించడానికి, నేనున్నాను జాగ్రత్త అని చెప్పడానికి. దేవుడు కూడా ఆడున్నాడు, నువ్వు జాగ్రత్త లోకంలో, నా భయం ఎలాగా లేదు, మరి ఆడికైనా నువ్వు భయపడన్నట్టుగా దేవుడు కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ భారం, నీ కుటుంబ భారం, లేకపోతే నీ వ్యవసాయ భారం, నీ బాధ్యత, నీ బర్డెను, నీ టెన్షను, అవన్నీ దేవుడి కంటే గొప్పవేం కాదు. ఇక్కడ ఏం చెప్పాడు అంటే చూడండి, మీ ప్రాణాలకు విశ్రాంతి ఉంటుందా? ఆయన బరువు, ఆయన కాడి సులువుగా, ఆయన భారం తేలిగ్గా ఉంది. అందుకే మీ భారం నాకు అప్పగించండి. చూడండి అక్కడ కీర్తనల గ్రంథం 55:22 ఏమని చెప్పాడంటే, నీ భారము యెహోవా మీద మోపము, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కాదలనీయుడు. నీతిమంతులను ఆయన ఎన్నడను అంటే ఇదేమవుతుంది? నీ భారం
నీ ఒంటరితనం, లేకపోతే నీకు ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితి. ఇక్కడ ఏమని రాయబడిందంటే నీ భారం ఆయన ఆదుకునేటటువంటి, అందుకు ఆదుకోలేని పరిస్థితి ఏది ఉంది? ఒంటరితనము అనేటటువంటిది. ఎన్ని చేసినా ఎవరి భార్యకు భర్త అవుతాడా, తల్లికి పిల్ల అవుతుందా, పిల్లకి తల్లి అవుతుందా, మేము ఒంటరి వాళ్ళమే కదా, మరి దేవుడిని ఎందుకు నమ్ముకున్నట్టు డైలాగులు వస్తాయి కదా. ఎవరికి ఈ రోజుల్లోనూ తల్లికి పిల్ల లేదు, ఇది ఎవరి డైలాగులు అంటే నువ్వెందుకు ఓడుతావు? అది ఎవడవడవలసిన డైలాగు. దిక్కుమాలోళ్ళకే చెప్పండి. మరి నువ్వు వచ్చావుగా, మరి నీకు ఇప్పుడు ఎవరు దిక్కు? మరి నువ్వు ఎవరైనట్టు? మళ్ళీ నాకు ఎవరున్నారని ఎందుకు అంటాం? ఓ లేడనే కదా వచ్చావు ఇక్కడికి. చెప్పండి, ఎవరు లేడనే కదా వచ్చావు? ఎవరు నీకేది చెయ్యలేకే కదా ఇక్కడికి వచ్చావు? మళ్ళీ ఎవరున్నారు? కోడలు అవుతుందా, కొడుకు అవుతుందా? మళ్ళీ ఎందుకే? వాళ్ళు ఎవరు లేరనే నీవు అక్కడ వచ్చి తగలడ్డావు. మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. నీతో నేను నిలువాలని ఉట్టిపాట్లేనేంటి? అందుకే ఇక్కడ వాక్యం ఏమంటుంది? నువ్వు ఎలాగ దిక్కుమాలే వచ్చావు, నువ్వు నేను దిక్కుమాలనే. ఎవరికైనా చెప్పండి, మాకు ఎన్నున్నా మేము దిక్కుమాలను, ఎందుకంటే అక్కడ ఉంది మన ధరణి, ఇది పరలోకంలో ఉంది మాకు కావాల్సినంత. మాకు ఆ దమ్ము దేవుడు ఇచ్చాడు కనుక మేము వెళ్తున్నాం. అందుకే నీ భారము నీ ఒంటరితనం మరలేదు, నువ్వు దిక్కుమాలతనం ఎట్లేదు. నువ్వు రావాల్సిన చోటుకే వచ్చున్నావు. మళ్ళీ ఊర్లో తిరిగి బంధువుల మధ్య తిరిగి ఆ చుట్టపోలు ఎవరు 4 రోజులు ఉండి వెళ్ళిపోతాయి, ఏడ్చిడు మళ్ళీ నువ్వు వెళ్ళిపోతాను. ఒరే మొదటి నుండి నువ్వు దిక్కుమాలు ఇక్కడికి వచ్చినావు. దేవునికి స్తోత్రం. ఒంటరితనం అనే భారాన్ని ఆయన తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, నా భారము తేలిక, మీరు నా యొద్దకి రండి. తర్వాత ఏమన్నాడంటే ఒంటరితనం అనే భారాన్ని తొలగిస్తాడు. అందుకే ఆయన పిలుస్తున్నాడు. ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారంటే అన్యులకు కాదు, అదే సంఘ బిడ్డలకు కూడాను, దేవుని బిడ్డలకు కూడాను. నీ భారాన్ని నేను లిఫ్ట్ చేస్తాను, నేను భరిస్తాను. నీ భారాన్ని నేను భరిస్తాను, రా. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట అన్నాడు ఇక్కడ కూడా, కీర్తన గ్రంథం 22:8 కొడదాన్ని ఎలా అడిగా ఏ గొంటలు బాగా ఒగ్గేసి వెళ్ళిపోతున్నారు. నీళ్ళు మాట్లాడదాయి ఈ గీతలు గుంటాలు ఆడదాయి చక్కగా అబ్జెక్ట్ వెళ్ళిపోతారు. ఈ వాక్యం ఎన్నయ్యారు చేయనివ్వరు, ఆల్ హ్యాపీ. బాగుంది, నువ్వు ఒగ్గేసి వెళ్ళిపోయాము. రేపు నీ తొక్కలు తీసే 3 గంటలు అదే ఎట్టేసాయి. చెద కూడా అతను రంటారు, ఏదో ఒకరు దొరుకుతారు. ఒప్పందలో ఏడు పెళ్లి చేసుకున్నాడు, రిజిస్టర్లో రాసినారేంటి? రిజిస్టర్లో రాసినారా? దేవునికి స్తోత్రం. గొప్ప వినయము విధేయత మొత్తం అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఓ నీ నాటన మండిపోను. ఈ అమ్మకు కూడా ఇంత నమ్మకం లేదురా బాబా. హల్లెలూయా. ఏం పెర్ఫార్మెన్స్ బాబా. రోగులు రా. 22 కీర్తన 22:8 వచ్చిన ఎక్కడమ్మా? యెహోవా మీద. అది ఏం చేస్తాడమ్మా? బంధకాలలో ఉన్న వ్యక్తులకు ఏదో బంధించినట్టు, ఆర్థిక ఇబ్బందులు ఒక భారం అండి, ఆహారపు కొరత ఒక భారం అండి, అనారోగ్యం ఒక పక్క బరువు అండి, ఇబ్బందికరమైన పరిస్థితులండి. వీటిని ఒంటరితనం అన్నట్టుగా, బంధకాల్లాగా ఉన్నట్టుగా దుష్టుడు ఆయా రకాలుగా పనిచేసి, ఎందుకంటే ఈ భారాలు పనిచేస్తాయి మనిషి మీద. పదే దేవుడు ఎందుకు ఇదే వచనాలు చెప్తున్నాడంటే, లేవీకాండంలో చెప్పాడు 22:9 కాబట్టి నేను విధించిన విధిని చదవండి అక్కడ 22:9 లేవీకాండం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాప భారము మోసుకొని దాని
వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. నేను వారిని ఏ భారం ఇక్కడ రాయబడింది తెలిసిన? పాప భారమును మోసుకొంచున్నారు కదా, అది దేవునికి అప్పగించు. ప్రభా, పాపము వలన వచ్చు ఈ భారాన్ని నేను భరించలేకపోతాను, నా పాపం తొలగించండి, నన్ను పరిశుద్ధపరచండి. ఇక్కడ రాశాడు, నేను వారిని పరిశుద్ధపరచు యెహోవా. నా పాప భారాన్ని మీరు తీసుకోండి. పాప భారం వల్లనే ఆర్థికంగా, మానసికంగా అన్ని రకాలు. ఈ పాప భారం వల్ల ఏమవుద్దండి? ఇప్పుడు దేవుడు ఆదాము అన్నాడంట, జాగ్రత్తగా అంటారు పిల్లలు. ఆదాము కయ్యని ఏపీలకి ఏం చెప్పాడంటారా, మీకు ఏది పండినా నీకు ఎలాంటి, ఒకళ్ళకి ఏం అప్పు చెప్పాడు, ఒకళ్ళకి ఆస్తి పంట భూములు అప్పు చెప్పాడు. ఆదాము ఇద్దరు పిల్లలకి, కయ్యను ఒకడికి పశువులు, ఏ పశువులైనా ఒకటిది, రెండవది. మొదటోడికి ఏం అప్పు చెప్పాడంటే వ్యవసాయం. ఏం చెప్పాడు, మీకు ఏది వచ్చినా దహన బలిని దేవుడికి ఇచ్చేయాల. మీకు ఏది వచ్చినా, ఏది దేవుడు మీకు ఇచ్చిన, ఏ పంట పండినా, ఏ పశువులు వచ్చినా, ఏ పశువులు మీకు వచ్చినా కానీ, అంటే పుట్టినా కానీ అని చెప్పేశాడు. సరే, ఇద్దరికి బాగా అర్థమైంది. 100 మూటలు పండాయి పెద్దోడికి, కయ్యనికి. అందులో 10 మూటలు దేవుడికి ఇచ్చేయాల. ఎక్కువ కాదా చెప్పండి? ఇప్పుడు ఇస్తే ఏడు చేస్తారు, అనవసరం ఖర్చులే కదా. ఇప్పుడు ఇస్తే ఏడు చేస్తారు, దేవుడు కాల్చేయడమే కదా అని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాడు. ఎవరో పెద్దోడు. అయినా 10 ఎందుకు ఇచ్చేయాలా? 5 మూటలు ఇస్తే సరిపోతాయి కదా. ఏమైనా కాల్చేయడమే కదా, మనకి లాభమా ఏట, దహన బలి వేసేయడమే కదని కుచ్చురు పేర్చి ఏడు చేశాడండి. కుచ్చురు పేర్చి దానివల్ల దాని మీద పెట్టి 8 మూటల 100కి 8 తీయాలా? 10. ఎన్ని తీసాడు? 5. మిగతా 5 ఎక్కడ ఉన్నాయి? లోపల పెట్టాడు, దాచుకున్నాడు, కాల్చి పడేశాడు మొత్తం అంతా. కానీ అది కాలక ముందే లేదు, దీనికి ఒక గట్టి తగిలితే కానీ లాభం లేనట్టు ఉండదు. నీ కృప నిత్యముండును, కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నా తరమా యేసయ్యా. నీతి మంతుల ఏంటండి, ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపం ఈ మనిషిలో ఉంటుంది. ఎందుకు దేవునితో సావాసం చేయలేడు? ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారు, మంచు గాలి పడదు, విపరీతమైనటువంటి దగ్గు, భయంకరమైన దగ్గు వస్తుంది, కానీ 3:30కి వెళ్ళిపోతారు. ఆరోగ్యవంతులు ఎందుకు రాలేరట? ఆరోగ్యవంతులకు నిద్రాభారం అంటే నిద్ర పట్టకొస్తున్నాడా ఏట? కాదు కాదు. ప్రార్థన తెలిస్తే బంధకాల్లో ఉన్న భారం, పాపం ఉన్నటువంటి భారం, ఎన్ని అంశాలు ప్రార్థన చేస్తున్నాం తెలిసినండి, ఎన్నో రకాల అంశాలు. మీరు చెయ్యండి, మేము పడుకున్నది ఏదో ఒక రోజున ఏదో మీద పడిపోతున్నట్టు వచ్చినటువంటి కలో దర్శనం, దానికి లోబడిపోయి వెళ్ళిపోం. అత్తమానం దేవుడు కొట్టను కదరా బిడ్డ, కొట్టేసి లేపెళ్ళో పెద్దరాజు చెప్తారేంటి? ఒకరోజు ప్రార్థనలో మోకాలు వేసి భూమికి బుర్ర పెట్టేసి పడుకుంటూ పోయినట్టు ప్రార్థన చేసి నిద్రపోతున్నాడు. ఉన్నటువంటి బుర్రల్లో బుర్ర తిమిరెక్కిపోలా. నూనె రాసుకొని వచ్చేసే ప్రార్థనలు కూర్చున్నా, ఇక్కడ కాదు ఇప్పుడు కాదు, నేను మీలాగా ప్రార్థనకు వచ్చే రోజుల్లో బుర్రల్లో కూడా ఎర్రసేమలు పట్టేసినాయి. కొబ్బరి నూనె ఒరిజినల్, ప్యాకెట్ నూనె కాదు, ఒరిజినల్గా ఆడించినటువంటి కొబ్బరి నూనె రాసుకొని ప్రార్థనకు వచ్చి బుర్రేమ భూమికి ఆడించేసి అలా ప్రార్థనలోనే వేసి రక్తమే చేయం పడుకుని పో. బుర్ర తిమిరెక్కిపోలే, సేవలేకపోయినాయి. అప్పటి నుండి ఎప్పుడు బుర్ర కిందకి వెళ్ళి ప్రార్థన చేయను. పెట్టానా
భయం వేస్తుంది, ఏమో ఏదైనా గడిచేద్దాం. ఎందుకో తెలిసిందండి, చూడండి, పాప భారం ఉంది, బంధకాల్లో ఉన్న భారం ఉంది. దేవుడు అంటున్నాడు, నీ భారాన్ని నువ్వు ఫ్రీ అవ్వు, నువ్వు మోసుకోవద్దు ప్రతి భారం, బర్డెన్, ఆ భారాన్ని నువ్వు మోసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. తర్వాత చూడండి, సామెతల గ్రంథంలో 16:3 సామెతలు 16:3. త్వరగా మీరు ఎన్ని భారాలు అంటే, ఒకటి ఒంటరితనం అనే భారము. ఏటమ్మా, నీ పనుల భారము. ఇక్కడే భారం ఉందండి, పని భారం. మొదటిది వ్యక్తిగతంగా ఉండేటటువంటి నీ భారం, నీ శరీరమును కూర్చున్న భారం, నీ కుటుంబమును కూర్చున్న భారం. ఇప్పుడు నువ్వు చేసుకున్న నీ రాబడికి సంబంధించిన నీ వ్యవసాయం, అలాగే నీ ఉద్యోగం, అలాగే నీ కూలీనాలు వరకు ప్రార్థన చేస్తున్నారు ఉదయకాలంలో. అంటే ఈ భారాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు. కారణం ఏంటంటే, అయ్యో వ్యవసాయం ఉంది, సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అయ్యో వ్యాపారం ఉంది, సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అయ్యో ఉద్యోగం ఉంది, సెలవు ఇవ్వలేదని వెళ్ళిపోతాం. ఇది నీకు భారం. వచ్చే వారం బ్రతుకుతారని ఏం గ్యారంటీ ఉందో? ఈరోజే నీదే. కానీ ఏమన్నాడండి, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశాలు, దేవునికి స్తోత్రం, నీ ఉద్దేశాలు నువ్వు సఫలం చేసుకుంటావో. నువ్వు ఏ ఉద్దేశం మీద ఒక పని ప్రారంభించావో, ఏ ఉద్దేశం మీద నువ్వు చేయడానికి ముందుకు వచ్చావో, అది వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, అర్థమవుతుందా? ఏమి చేయడానికి నువ్వు ముందుకు వచ్చావో అది ఎవరి మీద ఉంచాలండి? ముహూర్తం కాదు, అది ముహూర్తం కాదు. ఒక పుస్తకం కొత్తగా ఒక నూనె డొక్కు లేకపోతే పసుపు ఇలాంటివి పెట్టి ఇవి దిద్దేది కాదు. అక్కడ నీవు ఏం చేయబోతున్నావు, నీ పరిభారం ఎక్కడ పెట్టాలంటే అప్పుడు నీ ఉద్దేశం ఏంటవుతుంది? సక్సెస్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భారమే నువ్వు భరించుకుంటే నీవు అనుకున్నది నువ్వు చేయలేవు. ఆయన నాకు చూడండి, యోహాను సువార్త 15 అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4వ వచనం చదువుకుందామా త్వరగా. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఫలించదు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. ఇంకా అంతకంటే ఒరిజినాలిటీ ఏముంది? మనం ఆయనకి వేరుగా ఉండే ప్రతిదీ చేస్తున్నాం, అది గుర్తెట్టుకో. వచ్చిన రాబడిలో దశమ భాగం తీయం, కొరికి చివరిని ఏది ఉంటే అది ఎత్తాం. పండిన పంటలో దశమ భాగం తీయలేవు, చేతులు రావు. 10 మూటలకు 1 మూట అన్నప్పుడు అది దేవుని దగ్గర గుర్తుపెట్టుకో. 10 రూపాయలకు 1 రూపాయి దేవుడిది అనేది గుర్తుపెట్టుకో. 100 రూపాయలకు 10 రూపాయలు దేవుడిది అనేది గుర్తుపెట్టుకో. పంటల్లో ప్రథమము దేవుడిదని గుర్తుపెట్టుకో. నువ్వు తిని గుర్తుపెట్టుకోపోని లెక్క అక్కడ చెప్పాలిగా. అది బైబిల్ ప్రకారం, అది నీవు దాచుకున్నటువంటిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక 50,000 బ్యాంకులో వేశారండి, ఒక వారం తర్వాత ఒక 20,000 కావాలని వెళ్తే డబ్బులు లేవండి అన్నాడు అనుకుంటారు. మీరు ఎప్పుడు వేసారు? మీ డబ్బులు ఎక్కడైతే లేవు చూసుకోండి. మీ బ్యాలెన్స్ ఇక్కడ అంటే నీకు ఏడైపోద్దంటే అక్కడే బీపీలు షుగర్లో పడిపోయి చచ్చిపోతారు. అక్కడే 1 రూపాయి 2 రూపాయలా 50,000 రూపాయలు నువ్వు ఎప్పుడు వేసినావు అంతండి ఇటు బ్యాంక్ కూడా అని గుండె పాడైపోద్ది, పొరపాడైపోద్ది. ఏ ఆధారం ఉంది అని అన్నాడు అనుకో ఆయన. అలాగ అనరు ఎవరు కదా. దానికి ఒక పెద్ద కేసు, గొడవ, గందిక, వారు బాబోయ్. అలాగే ఒకవేళ బ్యాంకుల చేతులు తెత్తి వచ్చినేమో కానీ దేవుడు అలా చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు అంటున్నాడు, నీ ప్రయత్నం సక్సెస్ అవ్వాలంటే నీ భారం అంతా కూడా ఎక్కడ వేయాలండి? మరి పండుగలో ఎక్కడ వేస్తావో చూసుకో. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కరువు వచ్చింది, కరువు భారంగా ఉందంట. అబ్రహాము దినాల్లో కరువు భారంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక్కడ ఎలాగా పంటలు పండించాలని నేను అనుకోలేదు కనుక నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో అన్నాడు. అక్కడ పోషించాడు.
అలాగే ఆదికాండంలో చూడండి, కరువు దినాల్లో కూడా దేవుని మీద నువ్వు భారం వేస్తే నిన్ను ఎక్కడ పోషించాలో అక్కడ పోషిస్తాడు. లేదా ఆ సముద్ర వ్యాపారాలే నీ వద్దకి తిప్పబడతాయి. నీ భారం దేవుడి మీద నువ్వు వేయట్లేదు కదా, చచ్చినొగ్గేస్తున్నావే పక్క. నీ బంధువుని వదలవు, చర్చిని వదలవు, అదే దేవుడిని వదలవు, ఏమి మరి పట్టించుకోవు దేవుడిని. ఇంకా వీటన్నిటి ప్రకారం ఉంటుంది. నీకు నచ్చినట్టు నువ్వు ఫాలో అప్ అవుతున్నావు. అందుకే నువ్వు పైకి రావడం కష్టమవుతుంది. నువ్వు అభివృద్ధి అయితే నీ అభివృద్ధిని చూసి, గమనిస్తారా, నీ అభివృద్ధిని చూసి అన్యజనుడు వస్తాడు. నువ్వు ప్రత్యేకంగా సువార్త చెప్పక్కర్లా. నేను ఎప్పుడు అంటాను, మీలో ఒక ఇద్దరో లేదా ఒకలో వెళ్ళి దేవుడి గురించి మాట్లాడగలిగిన వాళ్ళు మరి మాట్లాడితే దేవుడు గొప్ప కార్యాలు మీ ఎడలా చేస్తాడు. చూడండి, కరువు భారంగా ఉందంట. అబ్రహాం ఐగుప్తులో వెళ్ళి అక్కడ నివసించడానికి దేవుడు మాట్లాడితే వెళ్ళి అక్కడ నివసించాడు. ఆదికాండం 41:31 అక్కడ కూడా ఇలా చెప్పాడు. చూడండి, ఇది ఇశ్రాయేలు గురించి చెప్పబడిన మాట. కరువు చేత దేశమందు ఆ పంట కరువు ఎలాగుందంటే ఇశ్రాయేలు దినాల్లో, యాకోబు పిల్లల దినాల్లో కరువు భారంగా ఉంది. ఎంత భారంగా? మిక్కిలి భారంగా ఉంది. అయినప్పటికీ 56వ వచనం, 41వ అధ్యాయంలో 56వ వచనంలో ఆ కరువు ఆ దేశమంతటిలో ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకం చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండను. ఎప్పుడట? 7 సంవత్సరాల కరువు. కరువులో నిన్ను పోషిస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? వ్యాపారం లేకపోయినా దేవుడు నిన్ను పోషిస్తాడు. వ్యవసాయం ఉందనే దేవుడిని విడిచిపెట్టకూడదు. నీకేదో పని ఉందనో సన్నిధిని వదిలిపెట్టేస్తున్నావు. నీకు ఆ పని కనిపించిందే, వ్యవసాయం కనిపించిందే దేవుడు. నీకు వ్యాపారం కనిపించిందే దేవుడు. నీకు ఉద్యోగం ఇచ్చిందే దేవుడు. సన్నిధిని విడిచిపెట్టి వాటిని ఎతకటం వల్ల చదువు తప్పదండి. ఆ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, తప్పదు. నేనేమంటాను, ఆదివారం ఒకవేళ నువ్వు తప్పావు, ఈ ఒక్క చర్చే కాదు కదా మనకి. సాయంకాలం 4 తర్వాత మళ్ళీ 2 చర్చిలకు వెళ్తున్నాంగా, మరి అప్పుడు రావచ్చు కదా. 6 తర్వాత కూడా ఒక దగ్గర చర్చ జరుగుతుంది మందే, అక్కడ వాక్యం వినటానికి రావచ్చు కదా. ఈ ఊర్లోనే లేవనుకోపోని వేరొక చర్చికి వేరొక ఊర్లో వెళ్ళవచ్చు కదా. అలాగే వెళ్ళవో. గుర్తుపెట్టండి, నాకు వేరుగా ఉండి నేరుగా మీరేం చేయలేరు. ప్యూర్లీ క్లియర్గా దేవుడు చెప్పే మాట. ఇక్కడ ఎంత కరువు ఉన్నా ఆ కరువు భారాన్ని దేవుడు అన్నాడు, మా అనుదినము మా భారం ఆయన భరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన భారాన్ని భరించేవాడు ఆయన ఇంటుండగా నీకు నువ్వు ఎందుకు బుర్రకెత్తుకుంటున్నావు? నీ భారాన్ని నువ్వేం చేయగలవు? నువ్వేదైనా చేయగలవా? జానుడు కానీ మూరడు కానీ ఏదైనా ఎక్కువ చేసుకోగలవా? దేవునికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. చూడండి, యెషయా గ్రంథంలో చెప్పాడు. ఆ మాట చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 9:6 వచనంలో, యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఏంటమ్ముందే అదండి, రాజ్యం యొక్క భారం ఉంటే రాజ్యంలో ఉన్న నీ భారం ఆయన భుజం మీద ఉండదా? గుప్తా గారు, నీ వ్యాపారం భారం ఉండదా? మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? దేన్ని మనం బడ్డెన్గా తీసుకుంటున్నాం? ఆదివారం వ్యాపకం ఉంది, ఆదివారం అంతా ఉండదా? సాయంకాలం వరకు ఉంటుందా? ఆలోచించండి. ఎందుకంటే నిన్ను దేవుడి సంవత్సరం 2 సార్లు ఒకే మాట చెప్పి వాగ్దానం చేశాడు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మరలా చెప్తున్నాను, ఆనందంగా ఉండండి. అనవసరంగా వెళ్ళి దుఃఖం తెచ్చుకోకండి. దాని అర్థం అది. దాని అర్థం ఏంటంటే, అనవసరమైన పనికిమాలాట్లు ఏలు చేతులు కాలు ఎత్తేసేసి కాల్చుకొని బాధపడకండి. నువ్వు సంతోషంగా నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు హ్యాపీగా బ్రతుకో. నీకు నేను ఏ లోటు కూడా చెయ్యను. ఎందుకంటే అతని భుజం మీద ఏముందట? రాజ్యభారం. ఇదిగో నన్ను పట్టుకుంటారు, ఇదిగో ఈ గెత్సెమనే తోటలో. కాబట్టి శిష్యులారా, ఇక్కడ మీరు ప్రార్థన చేయండి, నేను ఇలా దూరాన ప్రార్థన చేస్తాను అని యేసు ప్రభు చెబితే అక్కడ రాయబడింది మత్తయి సువార్త 26:46లో,
యేసు ప్రభు తిరిగి వచ్చి చూసినప్పటికీ వారు మరలా నిద్రించుట చూచెను. అనగా వారి కన్నులు భారముగా ఉండను. ఇక్కడ వాక్యం జరుగుతున్న మీలో కొంతమంది కళ్ళు భారంగా ఉన్నాయి. ఏదో రాత్రి నిద్ర సాలనట్టు, 1 గంటకే చర్చికి వెళ్ళిపోచ్చినట్టు. ఏమండి కదా, తెల్లారి 7 వరకు పడుకోను. దేవునికి స్తోత్రం. చర్చిలోకి వచ్చినాక నీకు నిద్ర వస్తుంది. కన్నులు భారంగా ఉన్నాయి. గెచ్చమైన తోటలు ఉన్నావా? పగలనే ఉన్నావుగా. చూడండి, మార్కు సువార్తలో కూడా అదే మాట చెప్పాడు. ఆయన తిరిగి వచ్చి 14:40 ఆయన తిరిగి వచ్చి 14:40 ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎలయనగా వారు కన్నులు భారముగా. ఎలాగా కళ్ళు ఎలాగున్నాయి? భారముగా ఉన్నాయి. మరి నీకే భారం పట్టుకుందట? ఏ భారమైన ఒక మాట, నువ్వు ఆ భారాన్ని దేవుని మీద పెట్టు. ఈ భారం నేను భరించలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళతో అంట కదా, నేను ఈ భారం భరించలేను. ఎందుబడి సరిచా నేను ముందే అన్నాను, దిక్కుమాల వాళ్ళకే నువ్వు ఎలాగొచ్చావు? దిక్కుమాల వాళ్ళు ఏం చేయాలి చూడండి. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. ఆ సమయంలో 1 గ్రంథం 2వ అధ్యాయంలో అన్న ప్రార్థన చేస్తుండగా ఆ కింద వచనాల్లో, అయ్యా బాబు శ్రీకాంత్ ఏంటి పాపం కళ్ళు భారంగా ఉన్నట్టు, ఎరుసలేం గట్రా వెళ్తలేదమ్మా, మొక్కున్నట్టు ఉంది. చదవమ్మా అన్న ప్రార్థన 2వ అధ్యాయం 1వ సమయాలు 2వ అధ్యాయం. అదిగోండి అమ్మగారు చదువుతున్నారు చూడండి. దరిద్రులను అధికారులతో కూర్చున్నాడు. దరిద్రులు అంటే దిక్కులేని వాళ్ళు కదా. 1 కోటి రూపాయలు ఆస్తున్నాడు దరిద్రుడు. ఆవిడ దేవుడు లేనాడు దరిద్రుడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నాం కదా. దరిద్రులను ఎవరితోనండి? అధికారులతో కూర్చుండబెట్టుటారు. మహిమగల సింహాసనమును ఎక్కడి నుండి? మంటిలో నుండి ఎత్తుతాడు ఆయన. నువ్వు లెగాలి కదా. మా భారాలు మేమే భరించుకుంటాం, మా బాధలేమో మేమే పడతాం, మధ్యలో పాస్టర్ ఎందుకు మధ్యలో రావటం అని అనడం కాదట. చక్కగా పెద్దోడికి పొలం అప్పు చెప్పాడు ఆదాం, చిన్నోడికి పశువులు అప్పు చెప్పాడు. పెద్దోడేమో సగమే అర్పించి ఆడి వెంటనే గాలికి పడిపోయా. ఆడు బలిపేట ఒక దరిద్రం కట్టి ఉంటాడు. చిన్నోడు దహన బలి అర్పించాడు, సరైనటువంటి దోణం దేవునికి. చిన్నోడు బలి నిలబడింది. కారణం ఏంటంటే తండ్రి చెప్పినట్టుగా చేసుకొచ్చాడు, నిలబడింది. వారికి ఎందుకు అలా కట్టాల్సి అంటే వారిద్దరిలో తేడాలు ఉన్నాయి. 2 అన్నదమ్ముల మధ్య సమాధానం లేకపోయినా, సీత కొడుకులు 2, రాజు కొడుకులు 2, రేవదమ్మ కొడుకులు 2, అందరు ఎదురేసి వీళ్ళకి సమాధానం చెప్పేసి నాకు అయిపోద్ది. ఆడని తీడికి పడదు, ఈడని తాడికి పడదు. ఏమంటే ఈ అక్క తమ్ముళ్ళు మరి సంగతి ఇంటికాడ ఎలాగుంది కానీ నా దగ్గర కేసులు రావట్లే. మీరే చెప్పండి అంతే. వాళ్ళతో అనుకుంటారు, ఈనేటి చెప్తాను, వాళ్ళ దగ్గరతో అనుకుంటారో ఏటో. దేవునికి స్తోత్రం. సమాధానపరచువారు ధన్యులు. ఆ సమాధానపరిచేవాడి దగ్గర ట్రాన్స్ఫర్ చేసేస్తాను నేను. ఏసన్నా నా వల్ల కదా, నువ్వు చూసుకు అయిపోతు. వాళ్ళిద్దరిని కూర్చుని పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, ఎందుకు ఇంట్లో తేడా అవుతుందంటే కంప్లైంట్ చేసిన మొదట కొట్టాలా. అమ్మ చూడు అంటే ఆడికి పడిపోవాలి ఫస్ట్. కంప్లైంట్ చేసేవాడికి ఎప్పుడు ఫస్ట్ పడుతుందో ఆడు నెక్స్ట్ కంప్లైంట్ చేయడు. ఎందుకు చెప్పరా? ఇది ఒకరికి పడింది అనుకో, రెండో వాడు కూడా కంప్లైంట్కి వెళ్ళాలి. కొట్టుకొని ఆలు సెట్ అయిపోతాడు. మళ్ళీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎవరు ఇన్వాల్వ్ దూరకూడదు. ఆడికే షాయి శక్తులుండి కుంగుఫు, బాక్సింగు, కరాటీ, కర్ర సాము, కత్తి సాము, ఏమంటే చాకు సాము, ఇవన్నీ అయిపోయింది. కంప్లైంట్ వస్తే పడిపోద్దని వాళ్ళకి అర్థమైపోవాలి. నేను కంప్లైంట్ చేస్తే సపోర్ట్ నాకు ఉంది అన్నది ఉంటే ఇల్లు ఏ రంగమే. కంప్లైంట్ చేసినప్పుడు ఈ బదులైతే మా అక్కకి, నాకు, మా చెల్లికి, ఇంట్లో 3 వచ్చి ఎవరు కంప్లైంట్ చేయం. మా నాన్నకి చేసావా మొట్టమొదటి పడేది కంప్లైంట్ చేసినోడికి.
ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ తమ్ముడు ఎక్కడరా అని దేవుడు కయ్యని అడిగితే చంపేశానని చెప్పొచ్చుగా. ఆడు బలర్పించడం నాకు సిరాకు వచ్చింది, చంపేశానని చెప్పొచ్చుగా. నా తమ్ముడికి నేను కావలవాడినా, మరి నువ్వు నిజంగా దిక్కుమలోడురా, నిన్ను చంపినోడు శాపగ్రస్తుడు అయిపోతాడు అని ముఖం మీద ముద్రేసి పంపించాడు. ఈ నెవుడు చంపినా ఆడు శాపగ్రస్తుడు అయిపోతాడు, ఈడికిడి కుల్లి 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 చచ్చిపోతా ఒకలే అని వదిలిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరిని సమాధానం పరచుకున్న దేవుడు వాళ్ళు కాదు. ఎందుకంటే చంపేశాడు, ఇంకేం సమాధానం పరుతులేక. రక్తం మొరపెట్టిందంట, ఏబేలు రక్తం మొరపెట్టింది. గుర్తుపెట్టండి, నీ భారం నువ్వు భరిస్తే నీకు కసి రోసం ఇక లేనిపోనివన్నీ వచ్చేది, తేలిక అవ్వ పోటీతత్వం వచ్చేది. గుర్తుపెట్టండి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. నీకు ఏ భారం కిందకు నొక్కుతుంది, ఐహిక భారం, డబ్బు భారం, ఇంకే రకమైనదైనా నేను కిందకు అనిస్తుంటే గుర్తుపెట్టండి, నీ భారం ఏదైనప్పటికీ, అయ్యా గుప్తా గారు, అది ఎంత బరువైనప్పటికీ నువ్వు దేవునికి అప్పగించుకుంటూ నువ్వు తేలికవుతావు. నీ భారాన్ని నువ్వు భరిస్తే నీ బరువు ఎక్కువైపోతుంది. దాన్ని బట్టి హై షుగర్, లో షుగర్, హై బీపీ, లో బీపీ, ఫ్రీ గిఫ్ట్లు వస్తుంటాయి. ఏ కొట్లోనూ కొన్నవే ఏటివే, పందార ఫ్యాక్టరీ, కారము, ఉప్పు, ఈ వాటి మీద పడతాయి పాపం. కాదు, నీవు తేలి కావాలంటే నీ ప్రతి బర్డెను కూడా ప్రభు మీద ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకో. ప్రభా నా భారాన్ని భరించు దేవుడా, ఇదిగో ఆనందించుడి, మరలా చెప్తున్నానని వాగ్దానం చేశాను, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని అన్నావు కదా. ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. ప్రతి ఒక్కరం తండ్రి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. భారము భరించువాడు ఆయన.